ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ప్లాన్ ఫెయిల్ అయింది. ఎంతో బాగా వర్కౌట్ అవుతుందనుకున్న టైంలో ఆ శివగామొచ్చి అంతా చెడగొట్టింది. ఒక దెబ్బకి శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు వీళ్ళు కూడా ఇబ్బంది పడతారనుకుంటే ఏం జరగకుండా అయిపోయింది. అంతా సర్వనాశనమయ్యింది. ఆ శివగామే లేకపోతే ఈ పాటికి శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డ కథమైపోయేది. చ నేనప్పుడే చెప్పాను, వాళ్ళిద్దరూ ఎంత లేదన్నా అక్కా చెల్లెళ్ళు, ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరుగుతారు. ఇప్పుడు చూస్తే ఇలా అయింది. ఏం చేయాలి? వస్తే రాని అందరి పనవుతుందని చెప్పారు, కానీ వచ్చి ఏం చేశారు? అంత సర్వనాశనం అయిపోయింది. అసలు శివగామికి మనశ్శాంతి లేకుండా చేయడానికి ఆత్మల్ని ఆవాహన చేశాం కదా, ఆ ఆత్మలు ఏమయ్యాయి? ఆ అసురాత్మల ప్రభావం ఏమీ చూపించలేదా? అది చాలా శక్తివంతమైన ఆత్మ. దాని బారిన పడి ఎవరూ తప్పించుకోలేరు. ఆ శివగామికి ఆ ఆత్మలకు మధ్య ఏదో తెలియని శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వం ఏంటో తెలియడం లేదు. ఏదైనా చేసి అదేంటో తెలుసుకోవాలి. ముందు ఆ అసురాత్మకి గట్టిగా చెప్పండి గురూజీ, శివగామికి మనశ్శాంతి లేకుండా చేయమని. శివగామి ఫ్రీగా ఉంటే మన అన్ని ప్లాన్స్ని సర్వనాశనం చేస్తుంది. ఏమయ్యింది? ఎందుకు ఆ కుటుంబం అంత తేలిగ్గా ఉంది? వాళ్ళకి అంత స్వేచ్ఛ ఎలా దొరికింది? ఎందుకు వాళ్ళనేం చేయలేదు? నిన్న రాత్రి గట్టిగా ప్రయత్నం చేశాను. ఆ ఇంట్లో ఉన్న ఒక బొమ్మ శక్తి వల్ల వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను. అంటే ఆ భైరవి ఆత్మ తన కుటుంబాన్ని రక్షించుకుందన్నమాట. సరే, గురూజీ, ఆ బొమ్మ సంగతి ఏంటో చూడండి. సరే. అసలు ఆ విషవాయువులు ఆ హోమంలోకి ఎలా వచ్చాయి? అంటే కావాలనే ఏదో చెయ్యాలని ప్రయత్నం చేసి ఉంటారనిపిస్తుంది. అసలు ఎవరు ప్రయత్నిస్తారు? ప్రయత్నిస్తే ఎవరికి లాభం? శిశిరకి ఏమైనా అయితే దాంట్లో నుంచి ఆదికేం ఉపయోగం ఉంటుంది? మనం అలా అనుకోకూడదనే ఇలా తెలివిగా ప్రయత్నం చేసుంటాడు అనిపిస్తుంది. అయితే ఇది ఆది ప్రయత్నమే అయి ఉంటుంది కదా? మరి తన పేరు రాకుండా హోమం వల్ల సమస్య క్రియేట్ అయింది అని, అందువల్లే ప్రమాదం జరిగింది అని కథ అల్లగలడు ఆ ఆది. అనవసరంగా చండీ యాగం జరగకుండా ఆగిపోయింది. ఈ యాగం సంగతి దేవుడెరుగు. ప్రాణాలు రక్షించబడ్డాయి, అది చాలు. పోనీ ఇలా జరిగిందని పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దామా? అది కరెక్టే మేడం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ వల్లనే ఇందులో నిజం బయటపడుతుంది. అది జరిగే పని కాదు. ఈ పాటికి అన్ని మాయం చేసుంటాడు. అయినా కూడా పోలీసులు నిజం కక్కిస్తారు కదా? కానీ ప్రూవ్ చేయడం కష్టం. ఆది వాళ్ళకి భయపడ్డు. ముఖ్యంగా శిశిర వెళ్ళి ఆదిని నిలదీస్తేనే అసలు సంగతి తెలుస్తుంది. అది యాక్సిడెంటల్గా జరుగుండొచ్చని అనుకోవచ్చు కదా? మరి అంత గుడ్డి నమ్మకం ఉండకూడదు శివగామి. అవును, శిశిరకి ఇప్పుడే ఫోన్ చేసి నిలదీస్తాను. శిశిర, ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆదిని అడిగావా? లేదక్కా. ఎందుకైనా మంచిది. నువ్వు గట్టిగా ప్రశ్నిస్తే నిజమేంటో తెలుస్తుంది. సరే అక్క, అడిగి చూస్తాను. కానీ తనకేం సంబంధం ఉంది ఇందులో? శిశిర, తెల్లగా ఉండేవన్నీ పాలు అనుకుంటున్నావు నువ్వు, కానీ ఒక్కోసారి అది కూడా రివర్స్ అవుతుంది. సరే,
అడుగుతానని చెప్పింది. రాజ్ 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 ఏమైంది? రాజ్ నిజం చెప్పు. ఏ విషయం గురించి శిశిర? నిజమే చెప్తానని ప్రామిస్ చెయ్యి. శిశిర, నీకు దేని మీద నమ్మకం లేదు. దేని గురించి నమ్మకం లేకుండా మాట్లాడుతున్నావు? నా మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి. వాట్? హత్య ప్రయత్నమా? అంటే హోమం నుంచి వచ్చిన విషవాయువు గురించా? అది అనుకోకుండా జరిగిందిగా శిశిరా. అని నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావా? నిన్ను మభ్యపెట్టడం ఎందుకు శిశిరా? దానివల్ల వచ్చే లాభం ఏంటి నాకు? అయినా నేను నీ మీద ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తాను? శిశిరా, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఎందుకు ఇలా జరిగింది చెప్పు. హోమంలోంచి విషవాయువు ఎలా వచ్చింది? నాకు తెలీదు. మరి ఇంకెవరికి తెలుసు? చారు చేసుంటుంది. నిన్న సరుకులు తెచ్చింది నువ్వే కదా? ఎక్కడికి వెళ్ళావు? ఏం చేశావు? ఏం కలిపావు చారు? అసలు ఈ విషయం నేను ఆలోచించనే లేదు. నిజం చెప్పు చారు, ఎవరు చేయమన్నారు ఈ పని? నీ అంతట నువ్వే చేసావా, లేదా ఇంకెవరన్నా చేయమన్నారా?